గైస్ తక్కువ కోడింగ్ అని టెస్టింగ్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఫర్దర్ గా టెస్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు టెస్టింగ్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయా, అసలు ఏంటి టెస్టింగ్ పరిస్థితి అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అజంప్షన్ దట్ టెస్టింగ్ అనేది ఒక 2 రకాల వర్షన్స్ ఉన్నాయండి. అండ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమంటారు, ఆబ్వియస్లీ కోర్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ అబ్బా బ్రహ్మాండంగా ఉంది, టెస్టింగ్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటారు. ఇక్కడ ఏంటి అంటే మార్కెట్లో ఇంకొంతమంది లేదు టెస్టింగ్ బాగలేదని ఇంకొంతమంది అంటారు. సో ఈ వీడియోలో చాలా అన్బయాస్డ్గా జనరలైజ్ చేస్తూ అసలు టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవచ్చా, టెస్టింగ్ పరిస్థితి ఏంటి, రియాలిటీ ఆఫ్ టెస్టింగ్ కోర్స్ లేకపోతే రియాలిటీ ఆఫ్ టెస్టింగ్ ఫ్యూచర్ అనేది మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ తక్కువ కోడింగ్ అని చెప్పి టెస్టింగ్ నేర్చుకున్నా కానీ ఇక్కడ చాలామంది చెప్తున్నారు 1 lakh జాబ్స్ ఉన్నాయి టెస్టింగ్లో విపరీతంగా కాల్స్ ఉన్నాయి, తక్కువ కోడింగ్ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకొని జాబ్ తెచ్చేసుకోవచ్చు, కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఎక్స్పీరియన్స్ పెట్టినా కానీ సర్వైవల్ అయ్యే పరిస్థితి సిచ్యువేషన్ అని టెస్టింగ్లో ఉంది అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు రెసిషన్ ఇంపాక్ట్ ఉంటుందా, తర్వాత ఏ వాళ్ళ టెస్టింగ్ జాబ్ పోతాయా, సో ఈ టెస్టింగ్ బదులు వేరే కోర్సులన్నా నేర్చుకోవాలా, డెఫినెట్లీ ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. జనరల్ ఏంటి అంటే టెస్టింగ్లో చాలా రకాలు ఉన్నాయండి. సెలీనియం, జావా అని, సిప్రెస్ అని, ఏఐ అని, తర్వాత ఏఐ పోస్ట్ మ్యాన్ అని, రిక్వెస్ట్ ఇష్యూడ్ అని, టాస్క్ అని, సెలీనియం విత్ పైథాన్, మొబైల్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అండ్ ఏఐ టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, ఆ తర్వాత పెగా టెస్టింగ్, తర్వాత ఏపీఎం టెస్టింగ్, తర్వాత సేల్స్ ఫోర్స్, బిగ్ డేటా, మెయిన్ ఫ్రేమ్ టెస్టింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెక్నాలజీస్లో డిఫరెంట్ టెస్టింగ్ అయితే ఉన్నాయి. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ నెంబర్ ఆఫ్ ఏరియాస్. సో ఇక్కడ అడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు టెక్నాలజీ మార్చుకోవాలా లేదో కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు టెస్టింగ్ నేర్చుకున్న పరిస్థితి ఏంటి అంటే సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ కంపెనీ. ప్రతి కంపెనీలో కూడా వాళ్ళొక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా కానీ, సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా కానీ, లేకపోతే ఇక్కడ మనం ఇంకా డీటెయిల్గా పోతే చిన్న కంపెనీ అయినా, పెద్ద కంపెనీ అయినా, మిడ్ లెవెల్ కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, ఇలా ఏ లెవెల్ కంపెనీలు అయినా కానీ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా అవసరమే. ఒకవేళ ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే టెస్టింగ్ చేయాలి, ఆల్రెడీ ఉన్నదాన్ని వర్కింగ్ చేస్తున్న దాన్ని ప్రాపర్గా వెళ్తుందా లేదా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్డేట్ వస్తే దాన్ని టెస్ట్ చేయకుండా రిలీజ్ చేయడం పాసిబిలిటీ ఉండదు. సో ఇలా ఎక్కడ చూసుకున్నా కానీ టెస్టింగ్ అనేది ఎవ్రీవేర్. ఏ వల్ల చాలా మంది ఏమన్నారంటే ఫస్ట్ ఆటోమేషన్ వచ్చినప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అనేది ఉండదు అన్నారు. హార్ష్ రియాలిటీ ఏంటంటే ఇప్పటికీ మాన్యువల్ టెస్టింగ్ ఉంది, కానీ ఏదైతే ఉందో ఈ మ్యాక్సిమం మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ని ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ అంటే ఇక్కడ ఓల్డ్ ఏదైతే మాన్యువల్ టెస్టింగ్ ఉందో దీన్ని రీప్లేస్ చేస్తూ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. అండ్ దీంట్లో మళ్ళీ రకరకాల చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంది ఏంటి అంటే టెస్టింగ్ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు, చాలా ఈజీగా మనము జాబ్ తెచ్చేసుకోవచ్చు అనే ఆప్షన్లో ఉంటారు. సో ఇక్కడ చాలామంది ఈ ఆస్పెక్ట్లో ఏంటి అంటే టెస్టింగ్ నేర్చేసుకుందాం చాలా ఈజీగా, కెరీర్ గ్యాప్ ఉంది కదా, 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టేద్దాం, 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టేద్దాం, నేను జాబ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ రియాలిటీ ఏంటి? సో ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఎస్, చాలా టెస్టింగ్ అనేది 365 డేస్, నేను ఎప్పుడు కాదు చాలాసార్లు చెప్పాను, 365 రోజులు రెసిషన్ గురితో సంబంధం లేకుండా, జాబ్స్ ఉన్నాయో లేవో సంబంధం లేకుండా ఎప్పటికీ మినిమల్ కాల్స్ అంటే మ్యాక్సిమం, అద్భుతంగా కాల్స్ విపరీతంగా ఉంటాయని నేను చెప్పను, కానీ మినిమం కాల్స్ అయితే ఖచ్చితంగా టెస్టింగ్ ఎప్పుడూ ఉంటాయి. బట్ టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఎందుకని చాలామందికి జాబులు రావట్లేదంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే టెస్టింగ్లో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఈజీ కాబట్టి చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టెస్టింగ్ మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం చాలామంది టెస్టింగ్లో కూడా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, టెస్టింగ్లో కూడా ఫ్రీగా చెప్పేవాళ్ళు ఉన్నారు, 5,000కి చెప్పేవాళ్ళు ఉన్నారు, 500కి చెప్పేవాళ్ళు ఉన్నారు, 30,000కి చెప్పేవాళ్ళు, 40,000కి చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు టెస్టింగ్లో ఏ మాడ్యూల్ నేర్చుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది టెస్టింగ్ చాలా ఈజీ అని చెప్పేసి ఏం నేర్చుకుంటున్నారు కూడా అర్థం కాకుండా అసలు ఏది డిమాండ్లో ఉంది టెస్టింగ్లో దాన్ని కొంచెం రీసెర్చ్ చేయకుండా డైరెక్ట్గా టెస్టింగ్ కోర్స్ సో ఇన్స్టిట్యూట్ టెస్టింగ్ కోర్స్ అని పెట్టింది, నేను వెళ్ళి జాయిన్ అయిపోవాలి టెస్టింగ్, ఎందుకంటే టెస్టింగ్ చాలా ఈజీ, నాకు కోడింగ్ అంటే నా వల్ల కాదు కాబట్టి. సో ఇలా ఏంటి అంటే రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అసలు మీరు ఏ టెస్టింగ్ నేర్చుకున్నారు,
టెస్టింగ్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏ మాడ్యూల్ నేర్చుకున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే టెస్టింగ్ నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నారు, మార్కెట్లో ఏ మాడ్యూల్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ క్రాస్ వెరిఫై చేసుకోలేకపోతే మీరు కమెంట్ చేయండి, నేను దాన్ని రీసెర్చ్ చేసి నేను డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి. అండ్ టెస్టింగ్కి ఫ్యూచర్ ఉండదు అనేది అబద్ధం, ఎప్పటికీ టెస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఫ్యూచర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం చాలా హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంది అనే విషయం మీరు మర్చిపోవద్దు. అండ్ ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే టెస్టింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా జాబ్ తెచ్చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటారు. జాబ్ తెచ్చుకోవడం ఇప్పుడు ఈజీగా అయి ఉండొచ్చు, ఓకే. ఈ కాంపిటీషన్ని మీరు కొంచెం కమ్యూనికేషన్ ప్రాపర్గా మీరు నేర్చుకున్నది ఇంటర్వ్యూయర్ ముందు మీరు ప్రజెంట్ చేయగలిగితే జాబ్ వస్తుంది. కానీ ఆ జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయడం కూడా చాలా ఓపికతో కూడుకున్న పని, చాలా ఓపిక ఉండాలి టెస్టింగ్ జాబ్ చేయాలి అంటే, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ టెస్టింగ్కి నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఏ మాడ్యూల్లో నేర్చుకున్నారో దాన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను టెస్టింగ్ గురించి చెప్పడానికి నేనేం టెస్టింగ్ కోర్స్ రన్ చేయట్లేదు, అలాగని నేను అగైనెస్ట్ కాదు. జనరల్ ప్రతి టెక్నాలజీ నాకు బ్యారియర్స్ లేవు. ఏ టెక్నాలజీ కాల్స్ ఉన్నాయి, ఏ టెక్నాలజీ కాల్స్ లేవు, ఈ టెక్నాలజీ కాల్స్ ఉన్నాయా లేవా, ఎలాంటి బ్యారియర్స్ ఇప్పుడు నాకు లేవు. చాలా ఓపెన్గా కాల్స్ ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి, ఈ టెక్నాలజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే కొంచెం ఏంటి అంటే కాల్స్ లేకపోయినప్పటికీ లేవు అని చెప్పలేకపోవచ్చు, బట్ నాకు అలా అవసరం లేదు, నేను చెప్తాను డైరెక్ట్గా. సో ఇది మీరు అర్థం చేసుకోండి, టెస్టింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను పవర్ బిఐ గురించి చెప్పాను, అండ్ డెవాప్స్ గురించి చెప్పాను, డెవాప్స్ అప్డేటెడ్ గురించి చెప్పాను. ఏదైనా కానీ కాల్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తాను, లేవంటే లేవని చెప్తాను. ఇది ఒక్కసారి ఆలోచించండి. టెస్టింగ్ నేర్చుకున్నారు, మీరు ఏ మాడ్యూల్ నేర్చుకున్నారో ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ అప్లికబుల్ చేస్తున్నారా లేదా కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ మీ ప్రొఫైల్, మీ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోండి. మీ లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ త్రూ కూడా మీకు జాబ్స్ వచ్చేదానికి, మీకు రెఫరెన్స్ దొరికేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.